నమస్కారం. ఈరోజు కూటమి ప్రభుత్వం అనంతపురంలో సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పేసి ఒక భారీ ఎత్తున కొన్ని కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి ఒక పెద్ద ఆర్భాటంగా ఒక పెద్ద బహిరంగ సభ పెట్టుకుంది. నేను ఈ కూటమి ప్రభుత్వాన్ని ఒకటే అడగదలుచుకున్నాం. సూపర్ 6 సూపర్ హిట్ ఎక్కడయింది? ఏ విధంగా అయింది? అసలు ఈ సూపర్ 6లో మీరు ఎన్ని పథకాలు అమలు చేశారు? ఆ పథకాలు అమలు చేసినవి కూడా పరిపూర్ణంగా 100కి 100% ఏ పథకాన్నైనా అమలు చేశారా? ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు అనేక రకమైనటువంటి యూరియా కొరతతోటి ఇబ్బందులు పడుతూ నరకయాతన పడుతూ మేము పంటలు వేసుకోవాలి, ఖరీఫ్ సీజన్ వచ్చేసింది, సరిపడి యూరియా ఇవ్వమని చెప్పేసి గొగ్గోలు పెడుతుంటే ఆర్టీఓ ఆఫీసుల చుట్టూ యూరియా సరఫరా కేంద్రాల చుట్టూ లైన్లు కట్టి ఉదయం తెల్లవారుజాము నుంచి అర్ధరాత్రి వరకు కొన్ని వందల మంది రైతులు ఉంటుంటే అవి కనపడలే. మరి ఈ విషయం మీద ఏదైతే మన జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు నిన్న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఆర్టీఓ ఆఫీసులకి వినతి పత్రాలను సమర్పించడానికి రైతులు కానివ్వండి, నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, అభిమానులు కానివ్వండి వందలాదిగా వేలాదిగా తరలి వచ్చి ఆ కార్యక్రమం చేపట్టం చేయడానికి ప్రయత్నిస్తుంటే దాన్ని అడ్డుకున్నారు పోలీసులు పెట్టి. అక్కడ కూడా రెడ్ బుక్ రాజ్యాంగం. మీరు ఎవరైతే నోరెత్తుతున్నారో వాళ్ళందరి మీద కూడా ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ప్రయోగిస్తున్నారు. కొన్ని వందల మంది రైతులు నిన్న అన్ని ఆర్టీఓ కేంద్రాలకి చుట్టుముట్టి మా యొక్క బాధల్ని వింతల్ని చెప్పుకోవడానికి వస్తే వాళ్ళని కూడా అడ్డుకొని, మా నాయకులను అడ్డుకొని, వాళ్ళందరినీ కూడా అడ్డుకొని ఇటువంటి కార్యక్రమాలు చేపట్టిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ఈ కూటమి ప్రభుత్వం మాత్రమే. మరి అదేవిధంగా ఈ రోజు సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పి కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్నారు. ఏ ఒక్క పథకం కూడా ఈ రోజు అమ్మఒడిని తీసుకున్నట్టయితే తల్లికి వందనం అని పేరు మార్చారు. మరి తల్లికి వందనం అని మార్చి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పి ఆ రోజు ఓదలు కొట్టారు కదా చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు కనీసం ఎంతమందికి ఇచ్చారు? ఎంతమందికి మీరు న్యాయం చేయగలిగారు? మరి అదే విధంగా ఉద్యోగాలు లేక నిరుద్యోగులు రోడ్డును పడుతుంటే ఈ రోజు ఒక్కళ్ళకి సంవత్సరానికి మీరు 4 లక్షలు చెప్పిన 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన మీరు కూటమి ప్రభుత్వం ఈ రోజు సంవత్సరన్నర కాలం గడిచినా కూడా ఒక్కళ్ళంటే ఒక్కళ్ళకి ఉద్యోగం ఇవ్వాల. ఉద్యోగం ఇవ్వకపోగా నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఆశ చూపి ఒక్కళ్ళకి కూడా నిరుద్యోగ భృతి ఇవ్వాల. అంటే అది అటర్ ప్లాఫ్, సూపర్ హిట్ కాదు. మరి అదే విధంగా గ్యాస్ సిలిండర్లు 40 లక్షలకు పైగా మహిళలు అర్హత కలిగిన వాళ్ళు ఉంటే సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తామని చెప్పి ఈ రోజు సంవత్సరం దాటిపోయిన తర్వాత కూడా ఒక సిలిండర్ మాత్రమే ఇచ్చి దాన్ని కూడా మీరు సూపర్ హిట్ అని చెప్పుకుంటున్నారు. మరి ఉచిత బస్సు మనం చూస్తూనే ఉన్నాం. ఉచిత బస్సు ఆర్టీసీలో 16 సర్వీసులు ఉంటే దానిలో మీరు కనీసం 5 సర్వీసులు మాత్రమే ఇచ్చి 5 సర్వీసులు కూడా అరకొర బస్సులు ఇచ్చి మరి ప్రైవేటు వ్యక్తులు కాంట్రాక్ట్ మీద నడుపుకున్న బస్సులకి స్త్రీశక్తి పథకం వర్తించదని చెప్పి బోర్డులు పెట్టి మీరు ఇచ్చిన 5 బస్సులు 10 బస్సులకి మహిళల్ని ఎంతమందిని ఎక్కడ రాష్ట్రంలో సీట్ల కోసం కొట్టుకొని అసలు మీడియాలో కానీ లేకపోతే మనం మాట్లాడటానికి ఉచ్చరించలేని పదజాలంతో తిట్టుకుంటున్న వీడియోలు ఈ మధ్యకాలంలో వైరల్ అవుతున్నాయి. అవన్నీ చూసాం. ఉచిత బస్సు అటర్ ప్లాఫ్. మరి అదే విధంగా మహిళలకి 50 సంవత్సరాలు దాటిన మహిళలందరికీ కూడా మీరు కాపు నేస్తం కింద కానీ లేకపోతే వాళ్ళందరికీ కూడా బీసీ మహిళలందరినీ కూడా పెన్షన్ కింద చేరుస్తా ఉన్నారు. ఒక్కరికి చేర్చలేదు. మరి అదే విధంగా నెలకి 1500 రూపాయలు చొప్పున ఇస్తాము అని చెప్పేసి సంవత్సరానికి 18,000 అని చెప్పారు. ఈ రోజు వరకు కూడా ఒక్కరికన్నా ఒక 1500 చొప్పున ఒక సంవత్సరం కాలం నాడు పూర్తి అయిపోయింది కదా, 18,000 రూపాయలు ఇచ్చారా? ఈ విధంగా ఏ కార్యక్రమం తీసుకున్నా మీరు చెప్పిన సూపర్ 6 లో ప్రతిదీ సూపర్ అట్టర్ ఫ్లాప్. దాని ఈరోజు సంబరం. ఈ రోజు ఆర్టీసీలో 2600 పైచీలకు బస్సులను అద్దెలు తీసుకుని జనాలను బలవంతంగా తరలించుకుంటూ డ్వాక్రా మహిళల్ని మీరు కానీ సభకు హాజరు కాకపోతే మీకు గ్రూపులను తొలగించేస్తాం, లేకపోతే మీకు డబ్బులు రావని చెప్పి బెదిరించడాలు, టీచర్లు బెదిరించడాలు, ఉపాధ్యాయులని, ఎంప్లాయీస్ ని, పోలీసుల్ని అందరిని ప్రతి వ్యవస్థలోని నిర్వీర్యం చేసి పరిస్థితి సర్వనాశనం చేసేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం. ఇవన్నీ చేసి వాళ్ళందరినీ బలవంతంగా మీకు సభకి అసలు మీరు చేసింది గొప్ప అయితే మీరు చెప్పడం ఏంటి? ప్రజలే చెప్పుకుంటారు సూపర్ ఇచ్చారు, గ్యారెంటీ గా సక్సెస్ అయిందని చెప్పి వాళ్ళు చెప్పుకుంటారు. మీరు ఈ రోజు 100 కోట్లు పెట్టి డబ్బాలు కొట్టుకోవడం, డాబాలు వాయించుకోవడం అవసరం లేదు. ప్రజలే చెప్తారు మీరు ఇచ్చిన సూపర్ 6 సక్సెస్ అని చెప్పి. ఇదే విధంగా మరి గతంలో 2,70,000 కోట్ల పైగా డీబీటీ ద్వారా డైరెక్ట్ గా ప్రజలకు చేర్చిన ఘనత ఎవరన్నా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారికి. అటువంటి ఆయన కూడా ఏ రోజు ఒక సభ పెట్టి నేను ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఇచ్చానని చెప్పి జనాలను తరలించినట్టు పాపాన్ని పోలేదు. ఎందుకంటే ప్రజలు చెప్పుకున్నారు. మా నాయకుడు ఏ రోజు ఒక మీటింగ్ పెట్టో లేకపోతే ఒక సభ పెట్టో లేకపోతే తీసుకొచ్చో నేను ఇంత ఇచ్చాను అంత ఇచ్చానని చెప్పలా. ఆ రోజు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు? నోటికి వచ్చినట్టుగా బటన్ నొక్కడం పెద్ద పని, మూలన్న ముసలమ్మ నొక్కిద్దన్నారు. మరి నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారు, మీ వయసు 75 సంవత్సరాలు పైన దాటింది అంటే ఖచ్చితంగా మీరు ముసలోళ్లే. మరి మూలన్న ముసలమ్మని నొక్కుతున్నప్పుడు ముసలాయన మీరు నొక్కలేరా? ఎందుకు నొక్కలేకపోతున్నారు? ఏం చేయలేకపోతున్నారు? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు విమర్శించడం. ప్రతి దాంట్లోనూ ఈ రోజు విద్యుత్ ఛార్జీలు భయంకరంగా పెంచేశారు. ఈ రోజు 400, 300 వచ్చే
కరెంటు బిల్లులు ఈ రోజు 2,000 3,000 వచ్చి కరెంటు బిల్లు కూడా కట్టడానికి వీలు లేని పరిస్థితిలో ఉన్నారు. అంటే కరెంట్ ఛార్జీలు పెంచేసి, ప్రతిదీ నిత్యావసర ధరలు పెంచేసి, మళ్ళీ ఏదనంటే కూటమి ప్రభుత్వం అని చెప్పి ఏదైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు, దౌర్జన్యాలు, ఆస్తులు విధ్వంసాలు, రాష్ట్రాన్ని విధ్వంసం చేసి పాడేస్తున్నారు. ఆ రోజు కరోనా టైంలో కూడా ఈ రోజు రాష్ట్రంలోనే కాదు యావత్ భారతదేశంలోనే కూడా 108 కానీ 104 కానివ్వండి, ఆరోగ్యశ్రీ కానీ తలుచుకుంటున్నారంటే అది ఒక రాజశేఖర రెడ్డి గారి ఘనత. ఈ రోజు అదే విధంగా మరి అమ్మఒడి కానివ్వండి, ఈ రోజు నాడు నేడు స్కూల్స్ కానివ్వండి, లేకపోతే విద్యా కానివ్వండి, విద్యా దీవెన కానివ్వండి, ఇటువంటి అంబులెన్సులు కానివ్వండి, లేకపోతే వాలంటీర్ వ్యవస్థలు కానివ్వండి, సచివాలయ వ్యవస్థలు కానివ్వండి, ఇవన్నీ తలుచుకుంటున్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ఘనత. మరి అదే విధంగా చంద్రబాబు నాయుడు పేరు చెప్తే ఏమైనా గుర్తుకొస్తుందా? ఇన్ని పథకాలు చెప్తే రాజశేఖర రెడ్డి గారి పేరు గుర్తుకొస్తుంది, మరి ఇన్ని పథకాలు చెప్తే జగన్మోహన్ రెడ్డి గారి పేరు గుర్తుకొస్తుంది. మరి 4వ కూడా ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు 20 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేస్తున్నానని చెప్పుకుంటూ 40 సంవత్సరాల అనుభవం ఉన్న ముఖ్యమంత్రి అని చెప్పుకుంటున్నా చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే ఏ ఒక్క పథకం అయినా సరే గుర్తుకొస్తుందా? కానీ ఒక్కటి మాత్రం గుర్తుకొస్తుంది, వెన్నుపోటు. వెన్నుపోటే ఆయనకి గుర్తు. ఆయన ఏమన్నా చేశారు అంటే నమ్మించి పిల్లనిచ్చి ఆయనకి రాజకీయ భవిష్యత్తు కల్పించినట్టు మామకి ఎన్నుపోటు పడిచాడు. మరి ప్రతిసారి కూడా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కొన్ని హామీలు, అలివి కాని హామీలు, బూటకు అబద్ధాలు, పొత్తులు, చిత్తులు ఇవన్నీ పెట్టుకొని ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలకు ఎన్నుపోటు. అంటే అటు మామకి ఇటు ప్రజలకి ప్రతిసారి వెన్నుపోటు పడిచే కార్యక్రమంలోనే ఉంటారు. చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే రాష్ట్ర ప్రజానికనే కాదు యావత్ భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడు కూడా రాజకీయ మీద అనుభవం వాళ్ళకి గుర్తుకొచ్చేది ఒకటి వెన్నుపోటు. కానీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తే గుర్తుకొచ్చేది సచివాలయాలు, ఆర్బీకే కేంద్రాలు, రైతు భరోసా కేంద్రాలు, నాడు నేడు కింద ఈ రోజు స్కూల్ ప్రైవేట్ స్కూల్స్ కి ధీటుగా కూడా గవర్నమెంట్ స్కూల్ తీర్చిదిద్దిన మగాడు మా జగన్మోహన్ రెడ్డి గారు. ఇటువంటి కార్యక్రమాలు గుర్తుకొస్తాయి. కరోనా టైంలో కూడా 1600 పైగా అంబులెన్స్లు ఒకేసారి విడుదల చేసి అంబులెన్సులకి పేద ప్రతి కుటుంబానికి కూడా చేరువైనటువంటి ఘనత ఇది. మరి అదేవిధంగా ఉద్దానం తీసుకున్నట్టయితే ఆ రోజు అక్కడ కిడ్నీ బాధలతో ఉండే అక్కడ 100 పడకల ఆసుపత్రిని మరి రీసెర్చ్ సెంటర్ ని ప్రారంభించిన గనుడు మనగాడు మా జగన్మోహన్ రెడ్డి గారు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే కొన్ని వందల పథకాలు, కొన్ని లక్షల కోట్ల రూపాయలు ప్రజలకు వెచ్చించినటువంటి నాయకులు ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన తండ్రి రాజశేఖర రెడ్డి గారే. ఏదన్నా రాష్ట్రంలో విధ్వంసం, అతివృష్టి, అనావృష్టి, వెన్నుపోట్లు, ప్రజలకి కష్టాలు ఇవన్నీ గుర్తుకొచ్చిన నాయకుడు ఎవరు ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని సిగ్గుమాలిన ఈ పనులన్నీ మానుకొని దయచేసి మీరు ప్రజలకి మంచి చేస్తా ఉన్నారు. ఆ సూపర్ 6 అని చెప్పారు కదా, ఆ ఇట్లు ఫట్లు పక్కన పెట్టండి అయ్యా. ఉన్న 6 హామీలు పూర్తిగా అమలు చేయండి. ఆ ఇట్ అయిందా ఫట్ అయిందా ప్రజానీకం చెప్పుకుంటారు, ప్రజలు చెప్పుకుంటారు. కాబట్టి ఈ దుబారా ఖర్చులు మానేసి ఆ అమరావతి మీద వేల కోట్ల రూపాయలు ఖర్చులు పెట్టడాలు మానేసి ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిన మాత్రం మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాము. ఏదైతే రానున్న రోజుల్లో ఇప్పుడు విద్యుత్ మీద మేము ధర్నా చేసాం, ఫీజు రీయింబర్స్మెంట్ మీద ధర్నాలు చేసాం, మరి అదేవిధంగా రైతులకి యూరియా దొరకకపోతే ధర్నాలు చేసాం. మరి ఇదే విధంగా ఈ రాష్ట్రాల్లో ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే దివ్యాంగులకి 107,000 మందికి పైగా నోటీసులు ఇచ్చి రీఎడ్యుకేషన్ పేరుతో మానసిక క్షోభకు గురి చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా మా యొక్క ఉసురు పోసుకుంటుంది. మా యొక్క శాపాలు ఏవైతే ఉన్నాయో ఈ కూటమి ప్రభుత్వం తగులుతుంది. దయచేసి దివ్యాంగుల తరపున ఇంకా ప్రత్యేకంగా కోరటం జరుగుతుంది. ఏదైతే ఈ రోజు రాష్ట్రంలో మీరు దివ్యాంగుల తరపు అందరికి కూడా నోటిఫికేషన్ ఇచ్చి రీఎడ్యుకేషన్ పేరుతోటి వాళ్ళ యొక్క పర్సంటేజ్ తగ్గించేసి దీర్ఘకాలిక వ్యాధస్తులను కూడా 15,000 రూపాయల నుంచి తగ్గించి 6,000 రూపాయలు ఇచ్చి దాంట్లో సంపద సృష్టించాలని కోరుకునే నీచమైనటువంటి ఈ చర్యకి, ఈ బుద్ధిమాలిన సిగ్గులేని ఈ చర్యకి మాత్రం మానుకోవాలా. మీ దుబారా ఖర్చులు మానేసి దివ్యాంగులకి 15,000 రూపాయలు, 6,000 రూపాయలు, 10,000 రూపాయలు ఏవైతే ఉన్నాయో పెన్షన్లు అవన్నీ ఖచ్చితంగా ఇచ్చి తీరాలా. ఈ ఖర్చులన్నీ కూడా మీరు తగ్గించుకొని మా పెన్షన్లు మీరు ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాం. ఇంకొకటి, రేపు అక్టోబర్ నెలలో కానీ మళ్ళీ మీ రీఎడ్యుకేషన్ పేరుతోటి ఎక్కడైనా సరే రాష్ట్రంలో ఏ దివ్యాంగులకు కూడా అన్యాయం జరిగినా ఖచ్చితంగా మేము ముందుండి పోరాడి మా హక్కులని, మా న్యాయంగా మాకు కావాల్సినటువంటి గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి మా అధికారాన్ని, హక్కులన్నీ అన్నిటి కూడా మేము సాధించుకుంటాం. ఎక్కడ అన్యాయం జరిగినా కూడా ముందుండి మేము పోరాటం చేసి మా యొక్క హక్కులకి ఖచ్చితంగా మేము నిలబడతామని చెప్పి తెలియజేస్తున్నాను. మరి అదేవిధంగా చివరిగా మేము చెప్పదలుచుకుంది ఒకటే, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి. మీరు కక్షపూరితమైనటువంటి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టండి. ఎవరైతే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారో వాళ్ళందరి మీద కేసులు పెట్టడం, తెల్లవారుజామును అర్ధరాత్రి అపరాత్రులు వెళ్ళటం, వాళ్ళని అరెస్టులు చేయటం, ఇవన్నిటి మానుకొని ప్రజల యొక్క సమస్యల మీద, ప్రజలకు ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదండి, పక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి.